హౌస్ సెర్చ్ చేశారు. ఎవరి హౌస్? స్వర్ణలత గారని ఈ మిథున్ రెడ్డి గారి తల్లి గారు. ఆమె కుంభకోణం దోచుకున్న ముడుపు సుమ డీకార్డ్ లాజిస్టిక్స్ కంపెనీకి ఆవిడ ఎండి. ఈ డీకార్డ్ లాజిస్టిక్స్ ఏం చేస్తుంది? ఈ మద్యం కేసులో అన్నింటిలో ట్రాన్స్పోర్ట్ కంపెనీ వీళ్ళది. ట్రాన్స్పోర్ట్ మొత్తం ఈవిడ చూస్తారు ఎండీగా ఉండి. ఇక్కడికి వచ్చిన 5 కోట్ల రూపాయలు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి 5 కోట్లు తరలించినట్టుగా నిన్న సిట్ కనుక్కున్నారు. మద్యం ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఏమో ఈమెది, మిథున్ రెడ్డి గారి తల్లి గారిది, ఆమె ఎండి. ఈ 5 కోట్ల రూపాయలు మద్యం ట్రాన్స్పోర్ట్ ద్వారా వచ్చిన 5 కోట్ల రూపాయలు పిఎల్ఆర్ కంపెనీకి, అంటే భర్త గారి కంపెనీ, అది కొడుకు కంపెనీ, అది అక్కడికి పంపించారు. ఏమిటి ఈ లింక్? ఏంటి? నువ్వు నిర్దోషమని ఎవరిని మాయ చేస్తావయ్యా? ఎవరిని మాయ చేస్తావు? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాదని చెప్పగలరా? ఈ డీకార్డ్ లాజిస్టిక్స్ కంపెనీకి ఈ మద్యం స్కామ్కి సంబంధం లేదని చెప్పగలరా మిథున్ రెడ్డి? ఆయన సిగ్గు ఎగ్గు లేకుండా అక్కడికి వెళ్తారా? ఒకవేళ డామినేట్ చేసినా కూడా వెళ్ళకూడదు. అతను రిజెక్ట్ చేయాలి. అతను నేను వెళ్ళను సార్ అని చెప్పి రిఫ్యూజ్ చేయాలా? తగుదనమ్మని ఎలా కూర్చుంటాడండి సిగ్గు లేకుండా అక్కడ ఐక్యరాజ్య సమితిలో? చాలా తప్పు అని చెప్పి కూడా తెలియజేస్తూ, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కామ్ 3,500 స్కామ్ చేయాలన్న ఉద్దేశంతో ఐఆర్ఎస్ అధికారి వాసుదేవరెడ్డిని డెప్యుటేషన్ మీద తెచ్చుకున్నాడు. ఆయన కావాలని తెచ్చుకున్నాడు. కాదని చెప్పగలరా? చెప్పే ధైర్యం ఉందా? జోగి రమేష్ మొట్టమొదటి నుంచి కూడా క్రిమినల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. అగ్రిగోల్డ్ కేసులో ఏమైంది? అగ్రిగోల్డ్ ల్యాండ్స్ కొట్టేసింది మీరు కదా? ఆ కేసుకు సమాధానం చెప్పారా? ఏమి తెలియని నంగనాచిలాగా మాట్లాడుతున్నారు జోగి రమేష్ గారు. మీరు సమాధానం చెప్పగలరా? కరెక్ట్ కాదు అని చెప్పి తెలియజేస్తూ కూడా ఈ మద్యం కల్తీ కేసు ఏదైతే లేటెస్ట్గా సిట్ వేశారో ఐజీ అశోక్ కుమార్ గారి నేతృత్వంలో మీరు త్వరితగతిన జాగ్రత్తగా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జోగి రమేష్ లాంటి వాళ్ళు, జయచంద్ర రెడ్డి లాంటి వాళ్ళు, ఈ ధనుంజయ్ లాంటి వీళ్ళందరూ కూడా కలిసి కుట్ర చేశారు. ఇది పెద్ద కుట్ర అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ కుట్రను వెలికి తీయవలసిన బాధ్యత సిట్ మీ మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇది ఒక పెద్ద కుట్ర. ఈ కుట్ర బయటకు రావాలంటే త్వరితగతిన మీరు దర్యాప్తు చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లలో ఎంతమంది కల్తీ మద్యం తాగి ప్రాణాలు పోగొట్టుకున్నారని? దాదాపు 30,000 మంది హతులైనారు కల్తీ మద్యం తాగి. ఒక జంగారెడ్డిగూడలోనే 27 మంది చనిపోయినారు. అది కల్తీ మద్యం అని తెలిసినా కూడా ₹1 కూడా ఎక్స్గ్రేస్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. చెన్నై బెంగళూరు ల్యాబొరేటరీలో, ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్లో విష పదార్థాలు ఉన్నాయి, విషపూరితమైన కెమికల్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సరఫరా చేస్తున్న ఈ మద్యంలో అంటే వెంటనే ఆ మద్యం సరఫరా ఆపొద్దండి. ఆ బ్రాండ్లో ఉన్న వాటన్ని ఆపాల్సిన బాధ్యత లేదా? సో నేను చెప్పేది ఏతావాత మీ అందరికీ ఫ్రెండ్స్, జగన్మోహన్ రెడ్డి గారి క్రిమినల్ ఇన్స్టింక్ట్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. చంద్రబాబు గారి ప్రభుత్వం ఎంపికై అధికారంలో 16 నెలలు పూర్తి చేసుకున్నా ఏ మచ్చ లేదు. ఏదో మచ్చబెట్టి ఏదో అల్లరి చేయాలి, అస్థిరపరచాలి, తప్పులు జరుగుతున్నాయి చెప్పాలన్న ఒక దురాలోచనతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ కుట్ర తప్పితే వేరే లేదని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ మద్యం కల్తీ కుంభకోణంలో అసలు ముద్దాయిల్ని వెంటనే అరెస్ట్ చేయాలి. జోగి రమేష్ నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, అతన్ని కట్టడి చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, ఏదైతే మభ్యపెట్టాలని
దాని మీద వెలుగు చూడకుండా చూడాలని 3,500 కోట్ల రూపాయల ఆ మద్యం స్కామ్ బయటకు రాకుండా, పత్రికల్లో రాకుండా దాన్ని దారి మళ్లించాలని ప్రయత్నమే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. కనుక ఆ సిట్, విజయవాడ పోలీస్ కమిషనర్ నేతృత్వంలో జరుగుతున్న సిట్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ దర్యాప్తు కూడా త్వరితగతిన పూర్తి చేసి అసలు నేరస్తుల్ని చట్టాలకు పట్టించాలి. ఈ అశోక్ కుమార్ గారి నేతృత్వంలో జరుగుతున్న ఈ సిట్లో కూడా కల్తీ మద్యం కేసులో నేరస్తులు ఎంత పెద్దవాళ్ళైనా, ఎవరైనా సరే, జోగి రమేష్ కావచ్చు, అతనికంటే పై వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే చట్టానికి పట్టించే వాళ్ళని కోరుతున్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇటువంటి క్రిమినల్ ఇన్స్టింక్ట్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉండవలసిన అవసరం ఏమన్నా ఉందా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇతను ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు చేసినప్పుడు జరిగిన అరాచకాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి అని చెప్పి కూడా ప్రజలకు తెలియజేస్తూ, ఇటువంటి క్రిమినల్ ఇన్స్టింక్ట్ ఉన్న వాళ్ళకి రాజ్యాధికారం ఇవ్వకూడదు, ఆలోచించండి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? యూఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ ప్లీజ్ రిగార్డింగ్ దిస్.